వెళ్ళిన తర్వాత లాబాను దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు మొట్టమొదటి చేసుకున్నది దేవునితో ఒప్పందం అండి. ఒప్పందం చేసుకున్న తర్వాత చేసిన దానికి అనుభవించక తప్పదండి. ఆ మోసాలకి శిక్షను అనుభవిస్తూ దేవుని యొద్ద నేర్చుకుంటున్న వారి మీదే అదే మన విశ్వాస జీవితం అండి. శిక్షలు అనుభవిస్తూనే దేవునిలో నేర్చుకుంటున్న వారమై ఉంటామండి. ఇప్పుడు అర్థమైందండి మన విశ్వాస జీవితం. ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ నష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? శిక్షను అనుభవిస్తూనే దేవుల్లో నేర్చుకున్న తర్వాత మన పరిపూర్ణం అయిన తర్వాతనే దేవుడు మనం వెళ్ళవలసిన చోటికి అనుమతినిస్తాడు వెళ్ళటానికి. అందుకోసం ఇక్కడ యాకోబుని లాబాను దగ్గర తీసుకొచ్చాడు. లాబాను దగ్గర అంటే అది జీవితాన్ని కట్టుకోవాలంటే పెళ్ళి అవ్వాలి కదండి.